హాయ్ ఆల్! ఈరోజు నేను మా కాలేజ్‌లో అకాడమిక్ బ్లాక్స్ ఎలా ఉంటాయో మీతో చూయిద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాలేజ్ చాలా తక్కువ మంది తెలుసు. బట్ వాళ్ళకి మా కాలేజ్ ఎలా ఉంటదో, మేము అసలు ఎక్కడ చదువుకుంటున్నామో, సో, అవన్నీ నేను అయితే వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను అకాడమిక్ బ్లాక్‌తోనే స్టార్ట్ చేశాను. ఈ అకాడమిక్ బ్లాక్స్ ఏంటంటే మాకు క్లాసులు ఇందులోనే జరుగుతాయి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ బోర్డ్ చూస్తున్నాను కదా! సో, ఈ బోర్డ్‌లో ఏంటంటే ఆ బ్లాక్‌లో ఏవే బ్రాంచెస్ క్లాసెస్ జరుగుతాయో అక్కడ రాసుంటాయి అనమాట. నేను ఫస్ట్ అయితే ఏబీ3కి వచ్చాను. ఇక్కడ ఫస్ట్ చాలా ప్లేస్ ఉంది కదా! ఇక్కడంతా ఫ్యాకల్టీ అంతా బైకులు, స్కూటీలు కానీ వాళ్ళు వెహికల్స్ అనేవి ఇక్కడ పార్క్ చేసుకుంటారు. ఒక చిన్న పార్కింగ్ ఏరియాలా అనమాట. సో, నేను మార్నింగ్ వెళ్ళేసరికి చాలా తక్కువ మంది వచ్చారు. ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ కూడా ఎవరు రాలేదు. అందుకే వీడియో తీశాను. ఫస్ట్ టైం కదా చాలా భయం వేసింది. ఎవరైనా చూస్తే ఏమన్నా అంటారేమో అలా. బట్ మా ఫ్రెండ్ అయితే తోడొచ్చింది. తనే తీసింది నాకు వీడియో. అక్కడ సెక్యూరిటీ అంకుల్ ఉన్నారు. డైలీ ఉంటారు వాళ్ళు. ఇక్కడ బయోమెట్రిక్ ఓన్లీ ఫ్యాకల్టీయే వేస్తారు. సో, ఇప్పుడైతే పైన చూస్తానండి. లిఫ్ట్లో వెళ్తున్నాను. మనం ఏబీ2, ఏబీ3 అంటే ఇంజనీరింగ్ బ్లాక్స్లో అయితే స్టూడెంట్స్ కూడా లిఫ్ట్ని యూజ్ చేసుకుంటారు. అదే ఏబీ1లో అయితే యూజ్ చేసుకోరు. ఓన్లీ ఫ్యాకల్టీయే యూజ్ చేస్తారు. సో, ఇప్పుడైతే నేను థర్డ్ ఫ్లోర్కి వచ్చాను. ఇది ఇప్పటి వరకు మీరు చూపించిందంతా నేను ఏబీ3 ముందు తీశాను. ఇప్పుడైతే ఏబీ2కి వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నాం కదా థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను. క్లాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఈ సర్కిల్ మొత్తం 10 క్లాసెస్ ఉంటాయి. అలా 3 ఫ్లోర్స్లో క్లాసెస్ అయితే ఉంటాయి. ఈ ఒక సైడ్ ఏమో గర్ల్స్కి వాష్రూమ్స్ ఉంటాయి. ఇంకో సైడ్ ఏమో బాయ్స్కి అయితే ఉంటాయి. నాకు తెలిసి మా కాలేజ్లో చాలా తక్కువ మంది వీడియోస్ అయితే తీస్తుంటారు. నేనైతే ఎందుకు స్టార్ట్ చేశానంటే మా ఊర్లో అంటే నార్మల్గా మేము చదువుకుంటామని తెలుసు కానీ సో 3/IT వచ్చింది అంటారు కానీ సో అక్కడ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆ ఫుడ్ చాలామంది ఫుడ్ బాగోదు అది ఇది అంటారు కదా. అండ్ ఆల్సో కాలేజ్ వ్యూ అసలు ఎలా ఉండిద్దా మొత్తం అయితే వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నా ఫస్ట్ వీడియో. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, అక్కడ మిడిల్లో వ్యూ చూడండి. అక్కడ సర్కిల్ ఉండిద్ది కూర్చోడానికి. దాని చుట్టూ అయితే మొక్కలు ఉంటాయి. ఇది ఏబీ2. ఆ ఏబీ3లో అయితే ఇలా మొక్కలు ఉండదు కానీ బట్ అక్కడ ఉండే బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటి నేమ్స్తో ఉండి వాటి చుట్టూ మొక్కలు ఉంటాయి. చాలా బాగుండిద్ది అదైతే. నేనైతే ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. సో, ఇవైతే క్లాస్ రూమ్స్. ల్యాబ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడున్న క్లాస్ అయితే మాకు లాస్ట్ సెమ్ ల్యాబ్ కంప్యూటర్స్ ఉంటాయి అందులో. ఇక్కడైతే ఇంకా వీడియో తీసిన తర్వాత అయితే లిఫ్ట్ ఎక్కాము. మా ఫ్రెండ్ నువ్వు వెళ్ళు నిన్ను కూడా వీడియో తీస్తానా అంది. సో అలా జస్ట్ అలా హాయ్ చెప్పాను. ఇంకా లిఫ్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే చాలా ప్లేస్ అయితే ఉండిద్ది. ఇక్కడ సీనియర్స్ అయితే లాస్ట్లో 4th ఇయర్లో ఫేర్వెల్స్ అయినప్పుడు అయితే వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్కి అలా యూస్ చేసుకుంటారు. సో నేను స్టార్టింగ్లో చూపించా కదా అకాడమిక్ బ్లాక్ 3 అని ఒక బోర్డ్ లాగా ఉంది. అక్కడ పైన బ్లూ కలర్లో గ్లాసెస్లా ఉంటాయి కదా అవే ఈ గ్లాసెస్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుండిద్ది. నార్మల్గా ఎగ్జామ్స్ అప్పుడైనా సరే షఫిల్ లిస్ట్ ఇంకా రాకముందు అయితే ఇక్కడ అందరు కూర్చొని ప్రిపేర్ అవుతారు. సో ఇది మిడిల్ అనమాట. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్. నేనైతే ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను. సో ప్రతి ఫ్లోర్లో ఫస్ట్ క్లాస్ని అయితే ఆ ఫ్లోర్ యొక్క ఫస్ట్ లెటర్తో అండ్ నెంబర్ ఏ క్లాస్ అయితే అది 1, 2, S1, S2 అలా పిలుస్తారు. F అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే F1, F2 అలా పిలుస్తారు. సో ఇలా క్లాస్ మధ్యలో అయితే కొన్ని చోట్ల అయితే ల్యాబ్స్ ఉంటాయి. ఇక్కడైతే ఫ్యాకల్టీ ఉన్నారు. ఇలా మధ్య మధ్యలో అయితే ఫ్యాకల్టీ క్యాబిన్స్ కూడా ఉంటాయి. సో నేనైతే స్టెప్స్ దిగుతున్నాను. నేనైతే థర్డ్ ఫ్లోర్ నుంచి వీడియో అయితే తీసుకుంటా అలా వచ్చాను. ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. అక్కడైతే క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఏబీ1లో అయితే పియూసీ వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి. ఇంకా ఏబీ2, ఏబీ3 అయితే ఇంజనీరింగ్ వాళ్ళకైతే క్లాసెస్ అయితే ఉంటాయి. ఈ వీడియో ఏంటంటే మొత్తం తెలియని వాళ్ళ కోసం అయితే చేశాను. సో మా కాలేజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.